ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చంపేశావు కదే, నా తల పగలు కొట్టేశావు కదే. నేను కావాలని తోయలేదు అత్తయ్య. మీరు గాజు పెంకుల మీద కాలు పెట్టబోతుంటే ఎక్కడ కాలు గుచ్చుకుంటుందో అని అలా తోసేశాను అత్తయ్య. గాజు పెంకులా? ఎక్కడా? అదిగో ఎక్కడా? ఏంటక్కా? ఇది నా తలని గోడకేసి కొట్టింది. ఓ మై గాడ్! లేదత్తయ్య, అత్తయ్య గారు గాజు పెంకుల మీద కాలేస్తుంటే. గాజు పెంకులా? ఎక్కడున్నాయా చూపించు. ఇందాక ఇక్కడే చూసానత్తయ్య. అంటే ఈ గ్యాప్ లో మేమిద్దరం ఆ గాజు పెంకులు తీసేసామనుకుంటున్నావా? అక్కడ గాజు పెంకులో లేవు, గడిది గుడ్డు లేదు. ఇది కావాలనే చేసింది. నా కొడుకుతో దీనికి విడాకులు ఇప్పిస్తానన్నాను కదా, అందుకే నా అడ్డు తొలగించుకోవాలని ఇది ఇలా చేసింది. కరెక్టే అక్క, నువ్వు బతికిపోయావు కాబట్టి గాజు పెంకులు అనంది. చచ్చుంటే పీడ పోయింది అనుకునేది. లేదత్తయ్య, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. నీ మాట మేం నమ్మక్కర్లేదే, మా మాట కోర్టు నమ్మితే చాలు. నువ్వు మమ్మల్ని ఎంత టార్చర్ చేస్తున్నావో సాక్ష్యాలతో సహా కోర్టులో నిరూపిస్తాం. నీకు విడాకులు ఫిక్స్ అయిపో. పదండి. అదే సాక్ష్యాలతో కోర్టులో నిరూపిస్తారా? నేను చూసినప్పుడు గాజు పెంకులున్నాయే, మళ్ళీ చూస్తే లేవు. ఈ గ్యాప్ లో మేమిద్దరం ఆ గాజు పెంకులు తీసేసామనుకుంటున్నావా? ఓహో, నా వైపు తప్పులు చూపించే సాక్ష్యాల కోసం ఆల్రెడీ నాటకాలు మొదలు పెట్టారా? చూసుకుందాం. బాగా గట్టిగా తగిలేసింది. కడితే కట్టిందిలే అక్క, అనుకున్న పని అయితే అయ్యింది కదా. వీడియో దొరికేసిందిగా, త్వరగా చూపించవే పూర్ణి. అత్తయ్య, ఇదేంటి ఆగిపోయింది? మళ్ళీ ప్లే చేయి. అత్తయ్య, అయ్యో ఏంటే వీడియో ఇంతవరకే వచ్చి ఆగిపోయింది? ఏమైంది? ఎక్కడి వరకే రికార్డ్ అయినట్టుందక్క. మెయిన్ మనకు కావాల్సిందే క్రాంతి వచ్చి అక్కని నెట్టడం కదే. అవును, కానీ ఆ మొక్కే ఎందుకు మిస్ అయిందో అర్థం కావడం లేదు. ఏంటి అలా ఎలా అవుతుంది? అలా ఎలా తీసావు? ఏమైందమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? పూర్ణి ఆ ఫోన్ లో ఒక వీడియో తీసిందిరా, అది కొంతవరకే రికార్డ్ అయింది. అవునా? అంటే నీ ఫోన్లో మెమరీ కార్డ్ లేదు కదమ్మా, ఫోన్లో మెమరీ అయిపోయి ఉంటుంది. నా ఫోన్లో మెమరీ కార్డ్ లేకపోవడం ఏంట్రా? యాక్చువల్గా నా మెమరీ కార్డ్ అయిపోయింది, సో అవసరం అని నీ ఫోన్లో మెమరీ కార్డ్ నా ఫోన్లో వేసుకున్నానమ్మా. కొంప ముంచావు కదరా. ఏమైందమ్మా, ఏం వీడియో తీశారు? మీ అమ్మ భరతనాట్యం కూచిపూడి అని భరతపూడి చేస్తుంటే వీడియో తీసాంలే. నీకు ఆ క్రాంతికి విడాకులు రావాలంటే కోర్టుకు సాక్ష్యం చూపించాలని చెప్పారు కదరా, అందుకే ఒక ప్లాన్ చేసాం. అక్క తలకి బొప్పి కట్టించుకున్నా కానీ ఫలితం లేకుండా పోయింది.
సారీ పిన్ని. అయినా ఇలాంటివి ప్లాన్ చేసినప్పుడు ఒక్క ముక్క నాతో చెప్పాలి కదా. ఆయన ఐడియాని పాడు చేశారు. సర్లే, ఏం పర్లా. ఇది ఫ్లాప్ అయితే ఏంటి, ఇంకో మంచి ఐడియా ప్లాన్ చేయండి. అమ్మా, కొత్త మెమరీ కార్డు కొన్నాను, నీకు ఇస్తానుండు. అంతా వేస్ట్ అయిపోయింది. అబ్బా, మొత్తం నాశనం చేశాడే. ఒసేయ్, కొంచెం మంది ఏమైనా తీసుకొచ్చి రాయండి, బాగా నొప్పి వచ్చేస్తుంది. తాతగారు, తాతగారు, గుడ్ మార్నింగ్. లేవండి, కాఫీ తీసుకొచ్చాను. గుడ్ మార్నింగ్ అమ్మా. కాఫీనామా? నేను తర్వాత తాగుతానులేమ్మా. అదేంటి, ఉదయాన్నే మీకు కాఫీ తాగే అలవాటు ఉంది కదా, తీసుకోండి. వద్దు కానీ కాసేపు ఆగి తాగుతానులేమ్మా. అక్కడ పెట్టేసి వెళ్ళు. అంటే సమాధానం కూడా మొహం దాచుకుని చెప్తారా? మీ ఫేస్ నేను చూడకూడదా? చూస్తే కొంపలు మునిగిపోతాయే. అలా అని కాదమ్మా, కాకపోతే ఫ్రెష్ అయ్యే వరకు నా ఫేస్ ఎవ్వరికి చూపించను. అది ఒక సెంటిమెంట్లే. అక్కడ పెట్టేసి వెళ్ళిపో. సరే, కాఫీ అక్కడ పెడుతున్నాను, చల్లారిపోకుండా తాగండి. అలాగే అమ్మా. ఈ మేసం చూడలేదు కదా. ఏంటది? తాతగారు, ఏంటమ్మా? ఏంటమ్మా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? తాతగారు, ఇందాక టేబుల్ మీద ఏదో చూశాను. టేబుల్ మీద? టేబుల్ మీద ఏముంటదమ్మా, కాఫీ కప్పే ఉంది. లేదు, ఆ కప్ పెట్టేటప్పుడు ఏదో ఉందండి. ఏముంటదమ్మా, అక్కడ కేవలం కాఫీ కప్పు, ఎంటీ టేబుల్. నువ్వేదో భ్రమపడినట్టున్నావమ్మా. అవును తాతగారు, మీరు పడుకునేటప్పుడు కూడా కళ్ళద్దాలు పెట్టుకుంటారా? ఏం చేస్తాంలేమ్మా, అలవాటు అయిపోయింది. సర్లే, టిఫిన్ రెడీ చేసేస్తాను, మీరు త్వరగా రెడీ అయ్యండి. అలాగేనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.